ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వారం ఉండే రాశి ఫలితాలు నవంబర్ 29 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు ఉండే రాశి ఫలితాలు ఎలా చెప్తున్నాయో చూద్దాం. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ వారం కొన్ని రాశుల నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే మీరు మరింత ఎక్కువగా కష్టపడాలి. మరోవైపు ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్న వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు మీ నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మీ పనిని కూడా కార్యాలయంలో జాగ్రత్తగా చేయాలి. అప్పుడే మీరు సీనియర్లు, ఉన్నత అధికారుల నుండి ప్రశంసలను అందుకోగలుగుతారు. మరోవైపు మీకు ఈ వారం కొన్ని కొత్త బాధ్యతలు కూడా పెరగవచ్చు. ఇంకోవైపు వ్యాపారం చేసేవారు ఈ వారం అనేక మంచి ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక పరంగా మరికొన్ని రాశుల వారికి చాలా ప్రతికూలంగా ఉండబోతుంది. జీవితంలో ఈ వారంలో మరి 12 రాశుల వారికి ఎటువంటి మార్పులు కలుగుతాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారం ఒత్తిడి నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. ఈ సమయంలో మీరు మీపై దృష్టి పెట్టడానికి సమయం పొందుతారు. ఇది కాకుండా పని భారం కూడా తక్కువ ఉంటుంది. వ్యాపారం చేసేవారు పెద్ద వ్యాపార నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ సమయంలో మీ వ్యాపారంలో కొన్ని హెచ్చుతగ్గులు కూడా ఉంటాయి. మీరు తెలివిగా పనిచేస్తే మీరు మంచి ప్రయోజనాలు కూడా పొందుతారు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ సమయం చాలా ఆనందంగా కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఈ కాలంలో మీరు పిల్లలతో చాలా ఆనందంగా ఉంటారు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక వృషభ రాశి వారు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం ప్రారంభంలో మీకు కొంత ఒత్తిడిగా ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ ప్రతి పనిని జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది, లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడతారు. ఇక ఉద్యోగస్తుల ఆఫీసులో సీనియర్ అధికారులకు ఫిర్యాదు చేయడానికి ఒక అవకాశం కూడా ఇవ్వవద్దు, లేకపోతే మీ పురోగతి ఆగిపోతుంది. మరోవైపు వ్యాపారులు ఏదైనా కొత్త పనిని ప్రారంభించకుండా ఉండాలి. మీరు మీ కొత్త వ్యాపారం కోసం బ్యాంకు నుండి రుణం తీసుకోవాలని ఆలోచిస్తుంటే ఈ వారం మీకు నిరాశ అనిపించవచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి సాధారణంగా ఉండబోతుంది. ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయం ఇవ్వలేకపోవచ్చు. ఆరోగ్యపరంగా ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. ఇక మిథున రాశి, ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈ వారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు బట్టలు, బొమ్మలు, పుస్తకాలు మొదలైన వాటి గురించి వ్యాపారం చేస్తే మంచి ఆర్థిక ప్రయోజనం పొందుతారు. ఈ 7 రోజులు ఉద్యోగస్తులకు చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలో మీకు కొన్ని కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు. మీరు మీ బాధ్యతలను చక్కగా నిర్వహిస్తారు. మీరు తగిన ఫలితాలను త్వరలో పొందుతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటానికి బలమైన అవకాశం అయితే ఉంది. ఈ కాలంలో మీరు ఆస్తి నుండి ప్రయోజనం పొందవచ్చు. మరోవైపు ఈ వారం మీరు డబ్బుతో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. మీ ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ప్రేమ మరియు ఐక్యత కుటుంబంలో ఉంటుంది. ఈ వారం మధ్యలో తండ్రి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చు. ఈ వారం మీరు మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. కర్కాటక రాశి, ఈ రాశి వారు ఈ వారం ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఈ సమయంలో మీరు ఆశించిన ఫలితాలను పొందలేకపోతే మీరు ధైర్యం మరియు సహనంతో పని చేసుకుంటూ ఉండాలి. మీ మీద దేవుడిపై నమ్మకం పెట్టుకోవాలి. త్వరలో మీ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. ఉద్యోగస్తులైతే కార్యాలయంలో సహోద్యోగులతో ఎలాంటి విభేదాలు, ఘర్షణలు పెట్టుకోకుండా ఉండాలి. ఈ సమయంలో పట్టుదల, కృషి మీకు చాలా ముఖ్యం. మీరు వ్యాపారం చేస్తూ ఉంటే ఈ కాలంలో మీకోసం విషయాలు కొంచెం క్లిష్టంగా ఉంటాయి. కష్టపడినా మీకు మంచి ప్రయోజనం అయితే ఉండదు. ఈ కాలంలో మీరు జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తనలో తీవ్రత కనిపిస్తుంది. ఆర్థిక పరంగా మెరుగ్గా అయితే ఉంటుంది. ఇక సింహరాశి, ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఈ వారం ప్రతికూలంగా ఉంటుంది. మీరు నిర్లక్ష్యంగా ఉంటే మీ ఆరోగ్యం బాగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు మీ రోగ నిరోధక శక్తిని పెంచడంపై దృష్టి పెట్టుకోవాలి. మీ ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మీరు ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తుంటే మీరు ఈ కాలంలో మంచి ఆఫర్ పొందవచ్చు. వ్యాపార వ్యక్తులు వారి ప్రణాళికల్లో కొన్ని మార్పులు చేసుకోవచ్చు. మీరు విదేశీ సంస్థలతో వ్యాపారం చేస్తే మీరు చాలా లాభదాయకంగా ఉండడానికి ఇది సమయం. వారం చివరిలో మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణించే అవకాశం మీకు ఉండవచ్చు. మీ సందర్శన శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ వారం చాలా ఖరీదైనదిగా ఉంటుంది. మీరు మీ స్థిర బడ్జెట్కు మించి వెళ్ళకూడదు. ఇక కన్య రాశి, ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీకు కొంచెం తక్కువ అదృష్టం లభిస్తుంది. మీరు సులభంగా పూర్తి చేయడంలో కూడా అడ్డంకులు ఉంటాయి. అయితే మీరు అలాంటి సమస్యలతో భయపడాల్సిన అవసరం లేదు. మీ సంయమాన్ని పాటించాలి మరియు ధైర్యంగా ఉండాలి. ఉద్యోగస్తులకు ఈ వారం చాలా బిజీగా ఉంటుంది. ఇది కాకుండా కొన్ని కొత్త బాధ్యతలు కూడా మీ పైకి రావచ్చు. మీరు ఇప్పుడు ఇంటి నుండి పనిచేస్తూ ఉంటే మీరు మీ పనిపై పూర్తిగా దృష్టి పెట్టాలి. ఆన్లైన్ ట్రేడింగ్ స్థానికులకు ఈ వారం ఆర్థికంగా బాగుంది. మరోవైపు మీరు ఇటీవల కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే ఈ వారం మీరు
మీ వ్యాపారాన్ని ఫలితాలు అయితే పొందలేరు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి. మీరు ఇంటి సభ్యుల నుండి భావోద్వేగ మద్దతు పొందుతారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక తులారాశి, ఈ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో చాలా బాగుంటుంది. ఈ సమయంలో మీ ఇంటి వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది. మీరు మీ ప్రియమైన వారితో గొప్ప సమయాన్ని గడుపుతారు. పిల్లల నుండి ఆనందం వస్తుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం కూడా బలంగా ఉంటుంది. ఈ సమయంలో సోదరుడు లేదా సోదరి సహాయంతో మీరు పెద్ద ప్రయోజనం పొందవచ్చు. ఉద్యోగస్తులకు ఈ వారం మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వాణిజ్యంతో సంబంధం ఉన్న స్థానికులు కూడా మంచి ఫలితాలు పొందుతారు. మీ వ్యాపారం పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఈ వారం ఖరీదైనదిగా ఉంది. ఆరోగ్యపరంగా సమస్యలు అయితే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశి, ఈ రాశి వారి ఈ వారం పని విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. మీ అనియంత్రిత కోపం మరియు కఠినమైన మాటలు మీ ప్రియమైన వారి నుండి మిమ్మల్ని దూరం చేస్తాయి. మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచడం మంచిది. ఇంటి పెద్దలు మీకు ఏదైనా సలహా ఇస్తే వారి మాటలను విస్మరించడం మర్చిపోవద్దు. ఎందుకంటే మీకు ఇది ఏకైక ప్రయోజనం. తోబుట్టువులతో సమన్వయం మెరుగుపరుచుకోవాలి. మీరు వివాహం చేసుకుని ఉంటే ఈ సమయంలో అత్తమామలతో వాదనకు బలమైన అవకాశం ఉంది. అటువంటి పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో మీరు ఉత్సాహంగా ఉండకుండా స్పృహతో పనిచేయాలి. మీ పనికి సంబంధించినంత వరకు మీరు మీ సహోద్యోగులను కార్యాలయంలో విమర్శించకుండా చూసుకోవాలి. లేకపోతే మీ అలవాటు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి గురి చేస్తుంది. ఈ వారం వ్యాపారులకు చాలా రద్దీగా ఉంటుంది. ఈ కాలంలో మీరు చిన్న ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఇక ధనుసు రాశి, ఈ రాశి వారికి ఈ వార ప్రారంభంలో బాగా ఉండదు. ఉద్యోగస్తులకు ఈ సమయంలో కార్యాలయ వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. మీకు పని భారం ఎక్కువ ఉంటుంది. అదనంగా తోటి వారితో పోటీ కూడా గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా సీనియర్ అధికారుల ముందు భాగస్వామ్యంతో వ్యాపారవేత్తలకు ఈ వారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ భాగస్వామితో మీకు మంచి సంబంధాలుంటాయి. ఈ కాలంలో మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. వ్యాపారులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మంచి ఫలితాలు వస్తాయి. ఈ కాలంలో మీరు మీ సోదరుడు లేదా సోదరికి ఆర్థికంగా సహాయం చేయవచ్చు. మీ జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుంది. ఇక మకర రాశి, ఈ రాశి వారికి ఈ వారం చాలా పవిత్రంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఉత్సాహం మరియు విశ్వాసంతో నిండి ఉంటారు. ఇది కాకుండా మీరు కూడా సామాజికంగా చాలా చురుకుగా ఉంటారు. మరి సమాజంలో మీ గౌరవం కూడా పెరుగుతుంది. వారంలోని ప్రారంభ రోజులు మీకు చాలా మంచి మరియు ప్రశాంతంగా ఉంటాయి. ఈ కాలంలో ఉద్యోగులు చాలా కష్టపడాల్సి ఉంటుంది. పెండింగ్ పనుల భారం మీపై ఎక్కువ ఉంటుంది. ఈ కాలంలో మీ యజమాని మీతో కూడా కోపంగా ఉండవచ్చు. మీరు పురోగతి సాధించాలి అనుకుంటే అలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులు ఈ వారం కొన్ని శుభవార్తలు పొందవచ్చు. మీరు కోరుకున్న బదిలీని కలిగి ఉండవచ్చు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. తల్లిదండ్రులకు తోబుట్టువులతో మంచి సంబంధాలుంటాయి. మీరు వివాహం చేసుకుని ఉంటే ఈ సమయం మీ జీవిత భాగస్వామితో చాలా శృంగారభరితంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యంలో మెరుగుదల కూడా ఉంటుంది. ఇక కుంభరాశి, ఈ రాశి వారు ఈ వారం మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు మీరు కూడా నిరాశ అనుభూతి చెందుతారు. ఉద్యోగస్తులైతే ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే మీరు మీ ప్రయత్నాలను పెంచుకోవాలి. ఈ సమయం వ్యాపారవేత్తలకు సాధారణంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు పెద్ద లాభం అయితే పొందలేరు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు హెచ్చు తగ్గులతో నిండి ఉంటాయి. ఇంటిలోని కొంతమంది సభ్యులతో సమన్వయం క్షీణించడం వల్ల ఇంటి వాతావరణం ఉద్రిక్తంగా ఉంటుంది. వారం చివరిలో మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. మీరు వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక పరంగా ఈ వారం బాగుంటుంది. ఇక మీన రాశి, ఈ రాశి వారు ఈ వారం పనికి సంబంధించి మంచి ప్రణాళికను కలిగి ఉండాలి. దీని ద్వారా మీరు తొందరపాటు మరియు భయ ఆందోళన నివారించుకోవచ్చు. మీరు పనిలో చాలా బిజీగా ఉంటారు. ఈ రోజుల్లో మీరు మీ వ్యాపారాన్ని వేగవంతం చేయడానికి కృషి చేస్తారు. ఇది మీకు తగిన ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగస్తులు వారి లక్ష్యాన్ని చేరుకోవడంలో విజయవంతం అవుతారు. మీరు కొంతకాలంగా ఒత్తిడికి లోనవుతున్నప్పటికీ త్వరలో మీరు పూర్తి సానుకూలతతో తిరిగి వస్తారు. ఈ సమయంలో మీరు మీ ప్రసంగానికి శ్రద్ధ వహించాలి. చర్చకు దూరంగా ఉండాలి. లేకపోతే అది మీ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. తల్లిదండ్రులతో మీ సంబంధాలు బాగుంటే మరోవైపు జీవిత భాగస్వామితో మీ విభేదాలు పెరుగుతాయి. మీ ప్రియమైన వారిని విస్మరించే పొరపాటు చేయవద్దు. మీ ప్రేమ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ప్రియుడు ప్రేయస్సుతో ఈసారి ప్రత్యేకంగా ఉంటుంది. మీరు వివాహం చేసుకోవాలని కూడా నిర్ణయించుకోవచ్చు. ఈ వారం ఇతరులపై ఆధారపడి మీ ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. మీకు ప్రతికూలత ఉండవచ్చు. ఈ సమయం ఆరోగ్య విషయంలో బాగా అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు. ఈ ఫలితాలు ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరిగింది. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.